కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇది నా జాతకం అనాలి, వెరిఫై చేయాలి. అలాగే నేను ఇంతకు ముందు అప్పుడు పొలిటికల్ గా అప్పుడు అడుగుతారండి, ఈ జాతకం ఉంది అంటే ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్ అంటే నేను చెప్పను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని చెప్తాను అనమాట. సో రాజకీయ సినీ జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అయితే. పబ్లిక్ గా చేయలేరు. పబ్లిక్ గా చేయలేము. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా శ్రీనివాస్ గారు, ఆ 159 లాట్స్ ది అది కూడా చెప్తాను. ఎప్పటి నుంచో చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన హౌసెస్. ఒక మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, మన ఓవరాల్ లైఫ్, మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్. 5వ ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకు సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, ధర్మం, పూజలు, ఇవన్నీ. ఈవెన్ 9వ ఇల్లు కూడా ఈక్వల్ గాదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9వ ఇల్లు, భాగ్యాధిపతి. సో ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్ లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ లో. ఏ మనిషికైనా ఈ 3 ఇళ్లకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటది. దయచేసి అర్థం చేసుకోవాలి, ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి. ఎందుకంటే మీ షో అంటే చాలా మంచి రీచ్ ఉంటుంది, అది నా అదృష్టం కూడా చెప్పడం. అంతే కదండి, 10 మందికి వెళ్తుంది మీ ద్వారా మంచి విషయం అంటే అది నా భాగ్యం. 1, 5, 9 అధిపతులు గ్రహాలకి మాత్రమే రత్నం పెట్టుకునే అధికారం ఉంటది. ఎట్ ద కండిషన్, దానికి కొన్ని నియమాలు. వీళ్ళు ఈ గ్రహాలు 6, 8, 12 ఇంటికి అధిపతులు అవ్వకూడదు, అందులో ఉండకూడదు. అప్పుడే వాళ్ళ రత్నాలు పెట్టుకోవడానికి మీకు అధికారం వస్తది.